నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు దసరా శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు ముఖ్యాంశాలు ఒడిశాలో వర్చువల్ గా బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G నెట్వర్క్ సేవలను ప్రారంభించిన ప్రధాని మోదీ టీసీఎస్ తేజస్ నెట్వర్క్స్ తో కలిసి పూర్తి దేశీయంగా రూపకల్పన BSNL ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మెరుగైన సేవలు అందించి ప్రజల మన్ననలు పొందిందని వ్యాఖ్య ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి ప్రశ్నిస్తున్న సోషల్ మీడియాపై చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు మండిపడ్డ మాజీ మంత్రి జోగి రమేష్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న స్వదేశీ 4G సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది శనివారం ఒడిశాలోని జార్సుగూడలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు పూర్తి భారతీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ భారత టెలికాం స్టాక్ నెట్వర్క్ ను జాతికి అంకితం చేశారు ఈ చారిత్రాత్మక ఘట్టం ద్వారా టెలికాం రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దిశగా దేశం ఒక కీలక మైలురాయిని అధిగమించింది ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 37,000 కోట్ల వ్యయంతో సౌరశక్తితో పనిచేసే 97,500 మొబైల్ 4G టవర్లను ప్రధాని మోదీ ప్రారంభించారు దేశంలోని ప్రతి గ్రామానికి 4G సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన 100% 4G సాచురేషన్ ప్రాజెక్టుకు కూడా ఆయన శ్రీకారం చుట్టారు साल पहले विधानसभा चुनाव के समय ओडिशा के आप लोगों ने एक नए संकल्प के साथ आगे बढ़ने का प्रण लिया था ये संकल्प था विकसित ओडिशा और आज हम देख रहे हैं ओडिशा डबल इंजन की रफ्तार से आगे बढ़ने लगा है आज फिर एक बार ओडिशा के विकास के लिए देश के विकास के लिए हजारों करोड़ रुपए के प्रोजेक्ट का काम शुरू हुआ है BSNL का नया अवतार भी सामने आया है BSNL की स्वदेशी 4G सर्विसेज लॉन्च हुई है देश के अनेक राज्यों में IIT के विस्तार का काम भी आज से शुरू हो रहा है इसके अलावा ओडिशा में शिक्षा कौशल और कनेक्टिविटी से जुड़े अनेक प्रोजेक्ट्स का शिलान्यास और लोकार्पण भी हुआ है थोड़ी देर पहले ही बरहमपुर से सूरत के लिए आधुनिक अमृत भारत ट्रेन को हरी झंडी दिखाई गई है और आप भी जानते हैं कि सूरत के साथ आपका जुड़ना कितना महत्वपूर्ण है इस क्षेत्र का कोई गांव ऐसा नहीं होगा कि जहां के लोग सूरत में न रहते हो और कुछ लोग कहते हैं कि पश्चिम बंगाल में जितने उड़िया लोग हैं उसके बाद सबसे ज्यादा उड़िया लोग गुजरात में रहते हैं सूरत में रहते हैं आज उनके लिए ये सीधी रेल सेवा शुरू हुई है विकास के इन सारे कार्यों के लिए मैं आप सभी लोगों को ओडिशा वासियों को बहुत बहुत बधाई देता हूं और आज सूरत में हमारे रेल मंत्री भी इसी कार्यक्रम में उपस्थित है वहां सभी उड़िया बंधु वहां इकट्ठे हुए हैं
BSNL స్వదేశీ 4G నెట్వర్క్ కింద దేశవ్యాప్తంగా 97,500 టవర్లను ఒడిశా రాష్ట్రం జార్సుగూడ నుంచి ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. దీనిపై విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. దేశాన్ని నడిపించే నాయకుడు లేక ఇన్ని రోజులు అవస్థలు పడ్డామని, దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు ఉన్నారని ప్రధాని మోదీని కొనియాడారు. ఒకప్పుడు లైటింగ్ కాల్ బుక్ చేస్తే వారం రోజులకు వచ్చేదని సీఎం గుర్తు చేశారు. BSNL ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్ అని చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి దూరదృష్టే విజన్ అని ప్రశంసించారు. BSNL ఈ దేశానికి దశాదిశ నిర్దేశించే పరిస్థితి వచ్చిందని, మెరుగైన సేవలు అందించి ప్రజల మన్ననలు పొందిందని వెల్లడించారు. టుడే ఇస్ ఎ హిస్టారికల్ డే. 95 నుంచి నా డ్రీమ్ ఇది. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, రైట్ టైం, రైట్ మ్యాన్ ఇన్ రైట్ ప్లేస్. దట్ ఈజ్ నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ. ఈ దేశానికి వనరులు లేక కాదు, తెలివితేటలు లేక కాదు, నడిపించే నాయకుడు లేకుండా ఇన్ని రోజులు మనం అవస్థలు పడ్డాం. నాకెప్పుడు జ్ఞాపకం ఉంటుంది ఒక కొటేషన్, 100 గొర్రెల్ని ఒక సింహం లీడ్ చేస్తే ఆ సింహం గెలుస్తుంది. 100 సింహాలని ఒక గొర్రె గాని లీడ్ చేస్తే అది గెలవదు. దట్ ఈజ్ లీడర్షిప్. అలాంటి లీడర్షిప్ ఈరోజు దేశంలో ఉండడం మనందరికీ గర్వకారణం అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఎవరు ఊహించలేదు. BSNL బిగినింగ్లో ఉంది. కొంతమందికి మీరు ఇక్కడ ఉండేవాళ్ళకి ఒక ఐడియా ఉండాలి. అప్పుడు ఆర్డినరీ కాల్, ఎమర్జెన్సీ కాల్, లైట్నింగ్ కాల్. ఎవరన్నా లైట్నింగ్ కాల్ బుక్ చేస్తే ఒక వారం తర్వాత వచ్చేది. ఒకప్పుడు అందరూ భయపడ్డారు BSNL దెబ్బతింటుందని. దెబ్బతినలా. BSNL ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్ అయిందంటే అది మీకుండే తెలివితేటలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. BSNLని, C.ని, అదే మరి తేజాని, ఇంకా మిగిలిన 5-6 కన్సార్టియం ఎవరైతే చేశారో వాళ్ళందరినీ మీ అందరి తరపు TCSని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఇది. ఒక ఎగ్జైటింగ్ డే. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఇంకా ఇండియా ముందుకు పోవడం అనేది ఎవ్వరూ ఆపలేరు. ఆ శక్తి ప్రపంచంలో ఎవరికి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం. అవన్నీ వేరే వాళ్ళు తయారు చేశారు. అవి డౌన్లోడ్ చేసుకుంటే మనం అందరం కూడా వాళ్ళకి కడితే డబ్బులన్నీ కట్టిన తర్వాత 5% మనకు వస్తూ ఉంది. అంటే 95% వీఆర్ పేయింగ్ ఫర్ ఫారిన్ కంపెనీస్. ఇప్పుడు ఇలాంటి వచ్చి మనం కానీ ప్రోడక్ట్స్ తయారు చేయగలిగితే రాబోయే రోజుల్లో 100% డబ్బులు రావడమే కాకుండా ప్రపంచంలో వేరే వాళ్ళు వాడితే వాళ్ళు కూడా మనకు డబ్బులు పే చేసే పరిస్థితికి వస్తారు. అది రియాలిటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ పేటెంట్స్ కూడా ఇది చాలా ముఖ్యం. చాలామంది ఇంకా కూడా పేటెంట్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకునే పరిస్థితులు లేరు. అవి కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కానీ మనం ప్రాపర్గా చేసుకోగలిగితే, ఈ అడ్వాంటేజ్ని మన దేశం పోగలిగితే నాకు ఏమాత్రం లేదు. బై 2047 ఇండియా విల్ బి నెంబర్ 1 గ్లోబలీ. ఇండియన్స్ విల్ బి నెంబర్ 1 పవర్ఫుల్ కమ్యూనిటీ గ్లోబలీ. అది కార్పొరేట్ సర్వీసెస్ కావచ్చు, లేకపోతే పబ్లిక్ సర్వీసెస్ కావచ్చు, రెండుల్లో కూడా మనమే ఉంటాం. దానికి కారణం నాయకత్వం, మనకుండే ఇన్హెరెంట్ స్ట్రెంగ్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమై అంటే నాకు చాలా ఇన్స్పైరింగ్ టైం, ఒక ఆనందం. నా కళ నిజం అవుతా ఉంది. మన నరేంద్ర మోడీ గారంటే నాయకుడు ఒక విజువలైజ్ చేయడమే కాకుండా విజువలైజ్ చేసిన దాన్ని అవుట్కమ్స్ ప్రొడ్యూస్ చేయడానికి నిరంతరం ఒక పద్ధతి ప్రకారం డైరెక్షన్ ఇస్తూ, ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కారం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి BSNL పైన మీరంతా బ్యాక్ బోన్ ఫర్ గ్రోత్. యు ఆర్ ది మదర్ ఆఫ్ ఆల్ ఇన్నోవేషన్స్. మీరు ఒరిజినల్గా టెలికాం లేకపోతే ఇప్పుడు ఇవన్నీ వచ్చేటివి కాదు. అక్కడి నుంచి మీ యొక్క ఇది ఉంది. మీ నాలెడ్జ్ని, అనుభవాన్ని రెండు కూడా చేసి ఇన్నోవేషన్స్ కానీ మనం ముందుకు పోగలిగితే
స్కై ఈజ్ ది లిమిట్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ప్రజల గొంతును వినిపించే సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డిపై అక్రమ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు సీఎం చంద్రబాబుకు చెంపపెట్టని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు జారీ చేసిన ఈ ఆదేశాలను వైసీపీ స్వాగతిస్తోందని అన్నారు. ఒకవైపు కోర్టులు ఈ ప్రభుత్వ దుర్మార్గాలపై మొట్టికాయలు వేస్తున్నా సీఎం చంద్రబాబు సిగ్గు లేకుండా సోషల్ మీడియా నియంత్రణ కోసం అంటూ కమిటీ వేసేందుకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభ సాక్షిగా తాను గొప్ప విజనరీ అని చెప్పుకున్న చంద్రబాబు ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి ప్రశ్నిస్తున్న సోషల్ మీడియాపై ఎందుకు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో కూడా చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టైన ఒక తీర్పునిచ్చింది. సవీంద్రారెడ్డి అరెస్టు మీద తక్షణం 13వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని చెప్పేసి సిబిఐని ఆదేశించడం నిజంగా హర్షణీయం. దీన్ని మేమైతే పూర్తిగా ఒక మంచి పరిణామంగా పరిగణిస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగా ప్రజల గొంతుకని, ప్రజల అభిప్రాయాన్ని, భావ స్వేచ్ఛ విధానాన్ని హరించే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడి కూటమి కుట్రల ప్రభుత్వం నిజంగా హైకోర్టు తీర్పుని రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు, స్వాగతిస్తూ ఉన్నారు. యూరియా కోసం, రైతుల కోసం వాళ్ళ తరపున భావ ప్రకటన స్వేచ్ఛ చేస్తే, మాట్లాడితే, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే తప్ప చంద్రబాబు నాయుడు? రైతన్నలకి గిట్టుబాటు ధర ఇవ్వలేకపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. గిట్టుబాటు ధరలు లేక రైతన్నలు అల్లాడుతా ఉన్నారని చెప్పేసి ఒక పోస్ట్ పెడితే, ఒక భావాన్ని వెల్లడిస్తే, అక్కడ ఉన్న పరిస్థితుల్ని సమాజానికి తెలియజెప్తే కేసు పెడతావా? అరెస్ట్ చేపిస్తావా? బిఎన్ఎస్ సెక్షన్లు పెడతావా? ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి, రైతన్నలు అల్లాడిపోతా ఉన్నారు. రైతన్నలను కాపాడండి అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రజలు ఎవరైనా కానీ ఒక పోస్ట్ పెడితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టినా, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పెట్టినట్ట. నీకు చేత కాదు నీకు యూరియా ఇవ్వటం, నీకు గిట్టుబాటు ధర కల్పించడం నీకు చేత కాదు, ఎరువుల ధరలు తగ్గించడం నీకు చేత కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఆందోళన చేస్తే, మా సోషల్ మీడియా యాక్టివ్గా పనిచేస్తే, మా సోషల్ మీడియా యాక్టివ్గా పనిచేసే కార్యకర్తల మీద, నాయకుల మీద, యువజన విభాగం మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించి జైల్లోకి పంపించి మీకు రాక్షస ఆనందం పొందుతారు. చంద్రబాబు నాయుడు మేము ప్రశ్నించకూడదా? కూటమి ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో అడగకూడదా? జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 17 మెడికల్ కళాశాలలు స్థాపించి బ్రహ్మాండంగా శరవేగంగా 5 మెడికల్ కళాశాలలు ఆల్రెడీ పనిలో నిమగ్నమై విద్యార్థులు వైద్య విద్య అభ్యసిస్తూ డాక్టర్లు అవుతా ఉంటే, శరవేగంగా మెడికల్ కళాశాలలో నడుస్తూ ఉంటే, ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, ఈ కుట్రల ప్రభుత్వం మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ దిశగా ముందడుగు వేసి వాటిని ప్రైవేటీకరణ కోసం నోటిఫికేషన్ ఇస్తే, మేము ఆందోళన చేస్తే, సోషల్ మీడియా మిత్రులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతావా? అరెస్టులు చేస్తావా? జైలుకు పంపిస్తావా? ఇదా భావ ప్రకటన స్వేచ్ఛకు నువ్వు ఇచ్చే గౌరవం చంద్రబాబు నాయుడు? తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకి అర్చకులు సాంప్రదాయబద్దంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వాద మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, జేఈఓ శ్రీ వీరబ్రహ్మం అమ్మవారి ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఉపరాష్ట్రపతి వెంట జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తదితరులు ఉన్నారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.